ఈరోజు మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమంలో బేతి మహేందర్ రెడ్డి గారితో మనం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకోబోతా ఉన్నాం. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా అన్న, మీరు మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది అంటున్నారు, వాస్తవే అన్న? అవునండి. అంటే మీరు ఇక్కడ ఒకటి అన్న, మహేందర్ రెడ్డి అన్న, మీరు బీజేపీ పార్టీలో 3 దశాబ్ద కాలము పనిచేయడం జరిగింది అంటున్నారు, వాస్తవేనా? నేను వాస్తవంగా ఏంటంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నా ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత విశ్వ హిందూ పరిషత్లో 2 పర్యాయాలు అంటే 2 టైమ్స్ నగర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భారతీయ జనతా యువమోర్చాలో రాష్ట్ర కార్యదర్శి సభ్యునిగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత నగర శాఖ ప్రధాన కార్యదర్శిగా 2 టైమ్స్, నగర శాఖ భారతీయ జనతా పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా 2020 మార్చి దాకా కూడా నేను బాధ్యతలు నిర్వహించిన. నాకు ఇచ్చిన బాధ్యతలు నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అలసత్వం లేకుండా, అంటే కార్యకర్తను కాపాడుకునే విషయంలో కానీ, లేకపోతే ప్రజా సమస్యల మీద మాట్లాడడం కానీ, లేకపోతే అన్ని రకాలుగా, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా, అంటే నేను వాస్తవంగా ఏంటంటే ఏ టైంకు రాత్రి ఫోన్ చేసినా కూడా నేను పనిచేసిన టైం. ఇక్కడ మహేందర్ రెడ్డి అన్న, ఒక మాట మీరు వాస్తవం చెప్పండి. మీరు దాదాపుగా 3 దశాబ్దాల కాలంలో ఆర్ఎస్ఎస్ నుంచి కానీ, తర్వాత ఏబీవీపీ నుంచి కానీ, బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా, ముఖ్యంగా బీజేపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షులుగా మీరు సేవలు అందించినటువంటి మీకు బీజేపీ పార్టీ టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? అదే నేను పనిచేసిన కాలం ఏదైతే ఉందో, నేను పార్టీలో యాక్టివ్గా పనిచేసిన కాలం, రేపు యాక్టివ్గా పనిచేసిన వ్యక్తికి బీఫామ్ ఇస్తే రేపు భవిష్యత్తులో పొలిటికల్ ఎలివేషన్ ఉంటుందని చెప్పేసి పుట్టకోణం కావచ్చు. అందుకే నాకు బీఫామ్ ఇవ్వకపోవచ్చు. 2020లో కూడా బీఫామ్ నగర శాఖ అధ్యక్షుల బాధ్యతలు ఉన్నప్పుడు నా బీఫామ్ నేనే రాసుకోవడం జరిగింది. అప్పుడు పోటీ చేద్దని చెప్పేసి విపరీతంగా ప్రెషర్ చేస్తే కూడా నేను పోటీ చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని అప్పటి నుంచి కూడా నాకు పార్టీలో కూడా 2020 మార్చి నుంచి 2026 మొన్న నేను ఫిబ్రవరి 3 తారీఖు వరకు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఫిబ్రవరి 3 వరకు కూడా. ఫిబ్రవరి 3 తారీఖు నాడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ బీఫామ్ సబ్మిట్ చేసినాక వేరే వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వ్యక్తికి ఇవ్వడంతో నేను అప్పుడు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళు బీఫామ్ సబ్మిట్ చేసినాకనే పార్టీకి రాజీనామా చేయడం. అంటే ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేయడం జరిగిందా? జనసేన నుంచి పోటీ చేయడం జరిగిందా మీరు? ఎస్, జనసేన పార్టీ ఏదైతే ఉందో నా ఒక ఐడియాలజీకి అనుకూలంగా ఉన్న పార్టీ కాబట్టి, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పార్టీలు కూడా అలయన్స్లో పనిచేస్తున్న పార్టీ కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ఆప్తుడు కాబట్టి, ఆ రకంగా నేను నా ఐడియాలజీకి సంబంధించిన పార్టీ కాబట్టి నేను జనసేన పార్టీ నుంచి నేను పోటీ చేయడం జరిగింది. అందులో ఎలాంటి ఉద్దేశం లేదు. వాస్తవంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీఫామ్ చేయాల్సిన వ్యక్తి ఇలా జనసేన పార్టీ బీఫామ్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తులను మీరు ప్రశ్నించాలి వాస్తవంగా. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నాకు హక్కు, వాస్తవంగా నాకు బీఫామ్ అనేది నాకు హక్కు. అది నేను అడుకోవడానికి అవసరం లేదు నాకు. వాస్తవంగా ఏంటంటే అది ఇక్కడ మహేందర్ రెడ్డి గారు, మీరు వాస్తవం చెప్పండి. మీరు ఇన్ని దశాబ్ద కాలం నుంచి పనిచేసినటువంటి బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ ఒక కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నటువంటి మీరు, హిందుత్వానికి ఎజెండాగా పనిచేసినటువంటి మీరు బీజేపీ నుంచి దూరం కావడం బాధాకరంగా లేదా మీకు? నాకు బాధాకరం ఉంది, కానీ నన్ను బలవంతాన్ని పంపించేందుకు బాధాకరం లేదు. సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే మొత్తం చేస్తే మాకు పని అయిపోయింది. అబ్బా బీజేపీలో ఉన్నంతసేపు నాకు ఏదైతే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఒక విషయం చెప్తాను ఇక్కడ. ఇవాళ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తల ఒక శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ దగ్గర ఫలితం ఉండాలి కార్యకర్తలకు. కనుక శ్రమ దగ్గర ఫలితం లేదు ఇవాళ. వీళ్ళ కార్యకర్తలు అందరినీ ఉపయోగించుకొని వాళ్ళ ఒక వ్యక్తి పైసాకి పోయినాక మరి ఆ పైసాకి పోయిన వ్యక్తికి మరి కింద నాలాంటి వ్యక్తులను కూడా పైసాకి తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. మరి ఎందుకు తీసుకోవట్లేదు అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఇవాళ నాలాంటి వాళ్ళకు బీఫామ్ ఇవ్వకపోవడమే పెద్ద తప్పిదం అది. ఎంత పెద్ద తప్పిదం, చారిత్రక తప్పిదం చేశారు. ఇవాళ చారిత్రక తప్పిదం చేసినందుకు దాని మూల్యం కూడా భవిష్యత్తులో అనుభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ పెద్ద వాళ్ళని మనం చూసినాం చాలామంది. ఇప్పుడు ఇవాళ నేను రాజ్యం వేసే క్రమంలో కూడా చాలా బాధపడకుండా ఆవేదనతో ఏడుచుకుంటూ రాజ్యం చేయడం జరిగింది. మరి నా ఏడుపు ఏదైతే ఉందో, నా బాధ ఏదో, నా ఆవేదన అయితే ఉందో పార్టీకి చాలా నష్టం కలిగిస్తుంది. ఇవాళ మేరు సీట్ వచ్చింది, మేరు సీట్ వచ్చి సంకలు గుద్దుకుంటున్నారు. ఇవాళ వాస్తవంగా ఇప్పుడు మీరు గమనించండి. ఇవాళ రెబల్గా పోటీ చేస్తే పార్టీకి కాదని చెప్పేసి ఇండిపెండెంట్ పోటీ చేస్తే 15 సంవత్సరాలు సస్పెన్షన్ విధిస్తా అని చెప్పేసి రాష్ట్రపతి అధ్యక్షులు రామచంద్ర గారు నుంచి స్టేట్మెంట్ రావడం జరిగింది. మరి ఇవాళ రెబల్గా పోటీ చేసే వ్యక్తులు సస్పెండ్ చేయకుండా మళ్ళీ వాళ్ళని పార్టీకి తీసుకొని వాళ్ళకు మనిషికి ఇంత అమౌంట్ అయిపోయేసి మళ్ళీ పార్టీ తీసుకొని వాళ్ళ పార్టీ కాపాడే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళు చూడరి, వాళ్ళు రెబల్గా పోటీ చేసే 15 సంవత్సరాలు సస్పెండ్ అయినా వాళ్ళని పార్టీకి తిరిగి మళ్ళీ కండగప్పి తీసుకున్న పరిస్థితి. అంటే అర్థం చేసుకోండి. అంటే మీ అవసరానికైతే మీకు అనుకూలంగా అయితే ఒక రకమైన మాట మాట్లాడతారు, మళ్ళీ మీ అవసరం ఉంటే మాత్రం మళ్ళీ తీసుకుంటారట. అంటే చూడండి, ఇక్కడ గమనించండి. 50 years సస్పెండ్ చేస్తానని చెప్పిన వ్యక్తులు మళ్ళీ అదే వ్యక్తులను మళ్ళీ పార్టీ తీసుకొని కండగప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అవసరం ఇవ్వాలి.
వాళ్ళు లేకుంటే మేయర్ స్థానం వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. మేయర్ కావాలంటే వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇవాళ మీరు అంటే మాటకు కట్టుబడి ఉండాల్సిన వ్యక్తులు ఇవాళ మాటకు కట్టుబడి లేకుండా అవసరాన్ని బట్టి కట్టుబడి ఉంటారు ఇవాళ. వాళ్ళొక అవసరాలు తీర్చుకుంటారు. పార్టీని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా ఉన్నారు ఇవాళ. ఇవాళ పార్టీ ఏదైతే ఉందో వ్యక్తుల చేత వాస్తవం ఏంటంటే పార్టీ లైన్‌లో ఎవరైనా నడవాలి ఇవాళ. ఇలా పార్టీ లైన్ నడవట్లేదు ఇవాళ. ఒక వ్యక్తి చేతిలో పార్టీ లైన్ నడుస్తా ఉన్నది ఇవాళ. చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ. చాలా మంది బాధపడతా ఉన్నారు ఇవాళ. ఇవాళ చూడండి ఒక్కొక్క కార్యకర్త గతంలో పనిచేసిన కార్యకర్తలు ఇవాళ కనుమరుగైపోయారు. వాళ్ళంతా చిన్న పనులు చేసుకుంటే ఇవాళ జీవనం వెలుబిస్తా ఉన్నారు ఇవాళ. ఇక్కడ మహేందర్ రెడ్డి గారు మీరు కార్పొరేటర్‌గా జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం జరిగిందా? ఇప్పుడు ఈ మీ డివిజన్‌లో మీ ప్రస్తావన అంటే మీరు ముఖ్యంగా ఒక పక్క గెలిచిన బీజేపీ అభ్యర్థికి ధీటుగా పోటీనివ్వడం జరిగింది అంటున్నారు. వాస్తవేనా? 100% ఎందుకంటే ఇవాళ గెలిచిన అభ్యర్థి ఏదైతే ప్రలోభాలకు గురి చేసి బియ్య బస్తాలు ఇచ్చుకుంటా, చీరలు పంచుకుంటా గత ఇంటర్వ్యూలో నేను చెప్పలేను. చీరలు కూడా పంచడం జరిగింది. అప్పుడు చెప్పడం మర్చిపోయాను నేను. చీరలు కూడా పంచుతా. చీరలు పంచుకుంటా, పట్టు చీరలు పంచుకుంటా, ఓటుకు 2000 నుంచి రూ. 5000 పంచుకుంటా. అదేవిధంగా ఇక కుల సంఘాలకు లక్షల రూపాయలు ఇచ్చుకుంటా, అపార్ట్మెంట్లకు డబ్బులు ఇచ్చుకుంటా, చీరలు ఇచ్చుకుంటా, ఇట్లా రకరకాల అంటే ఇవాళ ఓటు ఏ విధంగా రావాలని చెప్పేసి అన్ని దొంగ ఓట్లు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ డీజన్ లేని దొంగోట్లు రాయించుకొని దొంగోట్లతో గెలవడం, ఇవన్నీ కూడా ఆయన గెలుపుకు కారణం ఇవాళ. అంటే ఇక్కడ నీతి నిజాయితీతోని నాకు నీతి నిజాయితీని పడ్డ ఓట్లు నా డివిజన్ సంబంధించిన ఒరిజినల్ ఓట్లు మాత్రమే నాకు పడ్డాయి. దొంగోట్లనే ఆయనకు పడ్డాయి. ఇవాళ దొంగోట్లతో గెలిచిండు ఆయన, ఒరిజినల్ ఓట్లతో గెలవలేదు. ఆయనతో పాటు ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు కూడా మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మహేందర్ గెలిస్తే మీకు ఏమొస్తుందని చెప్పేసి ఓటర్ల మైండ్ సెట్ చేంజ్ చేయడము, ఇవాళ నిధులు రావని చెప్పేసి చెప్పడము, అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి మినిస్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆయన కూడా సొంతంగా వచ్చి ఇక్కడ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు కుమ్మరించి ఇవాళ నా ఓటమికి ప్రధాన కారకులయ్యారు. అయినా ఒకటి విషయం చెప్తున్నాను నేను, ఇవాళ ప్రజలు నా వైపు ఉన్నారు. ఇవాళ నాకు వచ్చే 867 ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా నా దేవుళ్ళు ఇవాళ. ఎందుకంటే స్వచ్ఛమైన ఓట్లు అవి. ఇవాళ ఆయనకు వచ్చే స్వచ్ఛమైన ఓట్లు కాదు, దొంగదారిలో గెలిచిన ఓట్లు. దొంగదారిలో గెలిచినప్పుడు ఎన్ని రోజులు ఉంటే చూద్దాం. ఇవాళ రాబోయే కాలం 5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలలో చూద్దాం. ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఏ విధంగా నీతివంతమైన పరిపాలన అందిస్తాడో చూద్దాం. నీతివంతమైన పరిపాలన అంది అంటే నీతి గల వ్యక్తులకు గెలిపియాలి ఇవాళ. కానీ ఇవాళ దొంగతనంగా గెలిచింది కాబట్టి ఆ దొంగతనం గెలిచిన వ్యక్తి మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికి మళ్ళీ దొంగతనం చేయాల్సిన అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడదు ఇవాళ నా డివిజన్ ప్రజలు. అంటే మీరు ఇక్కడ మీకు పడ్డటువంటి 867 ఓట్లు స్వచ్ఛందంగా నీతిగా నిజాయితీగా పడడం జరిగిందా? ఎలాంటి మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదా? ఎస్, నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నేను వాస్తవంగా ఏంటంటే నేను కేవలం ఎలక్షన్ ఖర్చు లోబడి మాత్రమే నేను పనిచేయడం జరిగింది. నేను ఎక్కడ కూడా వాళ్ళ లెక్క ప్రలోభాలకు గురి చేసి బియ్య బస్తాలు ఇచ్చుకుంటా, చీరలు పంచుకుంటా, ఓటుకు 2 నుంచి 5,000 ఇచ్చుకుంటా, కుల సంఘాలకు లక్షలు, మహిళా సంఘాలకు లక్షలు ఇచ్చుకుంటా నేను పోలేను ఇవాళ. నేను నీతిగా నాకు వచ్చే ఓటు కూడా నీతికి వచ్చినాయి. చాలా మంది కూడా అనడం జరిగింది, మరి డబ్బులకు తట్టుకుంటాం మహేంద్ర అని చెప్పేసి అన్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే నీతి నిజాయితీతో గెలవాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకైనా అయినా చివరి వరకు కూడా పొట్లాడడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే నాదే నైతిక విజయం అని చెప్పేసి నా వాడ ప్రజలందరూ కూడా ఇవాళ నన్ను అందరూ కూడా భుజం తట్టి నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇవాళ. మహేందర్ నువ్వే గెలిచావు అని చెప్పేసి. మహేందర్ రెడ్డి గారు ఒక మాట వాస్తవం చెప్పండి. ఒకప్పుడు మీరు బండి సంజయ్ గారికి, కేంద్ర సహాయ మంత్రి గారికి చాలా దగ్గర వ్యక్తి మీరు ఒకప్పుడు. అలాంటిది చాలా దగ్గరగా ఉన్నటువంటి పార్టీకి వారికి సేవ చేసినటువంటి మీరు అసలు ఇది ఎక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ గ్యాప్ రావడం జరిగింది ముఖ్యంగా? ఆయనే ఎంపీగా పోటేసే వరకు కూడా 2019 ఎంపీ పోటేసే వరకు నేను నిరంతరం ఆయన కోసం పనిచేయడం జరిగింది. పార్టీ కోసం పనిచేయడం జరిగింది, ప్లస్ ఆయన కోసం పనిచేయడం జరిగింది. ఆయన ఇవాళ స్థాయిలో ఉండడానికి నా శ్రమ కూడా ఉంది, అది కన్మ ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తి ఇవాళ మహేందర్ను కార్పొరేట్ గెలిపించుకున్న ఆలోచన ఆయనకు రావాలి. కానీ నేను ఎక్కడ కూడా కార్పొరేట్ గెలిపించుకున్న ఆలోచన కూడా రావలేదు. 2020లో కూడా అట్లనే ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎవరు కూడా నా దిక్కు తిరగకుండా అడ్డుకోవడం జరిగింది. నాకు సైడ్ వచ్చి ప్రచారం చేయకుండా అడ్డుకోవడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ బీజేపీ పార్టీ సిమిలర్ పోటీ చేస్తే కూడా ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు దీని మీద నేను ప్రమాణం చేస్తున్నా. వాళ్ళు కూడా ప్రమాణం తిరగాలని చెప్పేసి ప్రమాణం చేయమని చెప్పండి, తిరిగా అని చెప్పేసి వాళ్ళు ఒక్కరు తిరగలేదు. ఎంత బదిలాడు కూడా తిరగలేదు. ఇవాళ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ డబ్బే అహంకారంతో వాళ్ళు ముందుకు ఉన్నారు. ఇవాళ మీ అహంకారం ప్రజలు త్వరలో దించే పరిస్థితి కూడా వస్తుంది. ఇవాళ అహంకారం ఇంపార్టెంట్ కాదు. ఇవాళ మంచి మనసుతో ముందుకెళ్ళాలి, మంచి వ్యక్తులను దగ్గర తీసుకోవాలి. ఇవాళ డబ్బులను దగ్గర తీసుకొని ఇవాళ డబ్బు ఏదైతే అక్రమంగా సంపాదించడం, ఇవాళ మీ చుట్టూ ఉండాలంటే అక్రమంగా సంపాదించడం. ఇవాళ చట్టబద్ధంగా ఉన్న వాళ్ళు, ఒక నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇవాళ పార్టీకి దూరం అవుతా ఉన్నారు. ఇవాళ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా లంగదందలు చేసే వాళ్ళు నీ చుట్టూ చేర్చుకున్నాయి. ఇవాళ మీరు ఎన్ని వేల కోట్లకు ఎదిగినా నాకు సంబంధం లేదు. మీ కష్టం అనుకుంటాం. కానీ విషయం ఏంటంటే మీ కష్టపడే వ్యక్తులను కూడా ఇవాళ ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత మీద ఉంటుంది. కానీ ఆర్థికంగా ఆదుకోమని మేము అంటలేము.
కానీ మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన బీఫామ్ ఇవ్వాలంటే కూడా బీఫామ్ ఇవ్వలేదు వల్ల, ఏడ్చుకుంటూ అడిగినా కూడా బీఫామ్ ఇవ్వలేదు వల్ల. ఎందుకు పార్టీ అంత ఒక చేతిలో ఎందుకు ఉండాలి పార్టీ వల్ల? భారతీయ జనతా పార్టీ ఒక సిస్టంలో ఉండే పార్టీ వల్ల, ఆ సిస్టమ్ ఉన్న ఇక్కడ పార్టీని మహేందర్ రెడ్డి గారు ఒక సిస్టంలో ఉన్న పార్టీని ఇవాళ ఒంటి చేత్తో ఇవాళ నేనే రాజు నేనే మంత్రి లేవాలి ఇవాళ పార్టీని వాళ్ళు బస్టు పట్టిస్తా ఉన్నారు. ఇవాళ నాకు బాధ కలుగుతున్నది. వాళ్ళు ఒక్క చేతిలో పార్టీ నడవడం కాదు, పార్టీ చేతిలో వ్యక్తులు నడవాలి వాళ్ళు, కానీ వ్యక్తి చేతిలో పార్టీ నడుస్తూ ఉన్నది. ఇది మంచి పరిణామం కాదని చెప్పేసి కేంద్రం కూడా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంటే మీరు ఇంత బాధతో ఇన్ని విషయాలు మీరు చెప్తా ఉన్నారు కదా! మరి మీ కష్టాలు, నష్టాలు పార్టీ హైకమాండ్‌కు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడైనా చేసే ప్రయత్నం చేయలేదా? తెలంగాణ ప్రజలకు మొత్తం మంది తెలుసు, కరీంనగర్ ప్రజలకు ప్రతి ఇంటికి తెలుసు ఈ విషయాలు. కానీ విషయం ఏంటంటే అధికారం హోదా ఏదైతే ఉందో ఆ అధికార హోదా అనేది అన్నింటినీ కవర్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ అధికారం ఎన్ని రోజులు కవర్ చేస్తారో చూద్దాం ఇవాళ. ఎందుకంటే ఇవాళ నేను జనసేన పార్టీకి వెళ్ళి పోటీ చేసిన, నేను సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే ఇవాళ జనసేన పార్టీకి వెళ్ళి పోటీ చేసే అభ్యర్థులలో హైయెస్ట్ ఓట్స్ నాకే వచ్చినాయి. ఈ రాష్ట్రంలోనే ఇంకిద్దరు అభ్యర్థులు గెలవడం జరిగింది. వాళ్ళు కూడా సుమారు 600 నుంచి 700 ఓట్లు రావడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు అవి. ఇది అక్కడ ఉన్న కౌన్సిలర్గా గెలవడం జరిగింది. నేను ఏమంటా అంటే రేపు ఇక్కడ తెలంగాణలో కూడా జనసేన పార్టీ అధికారం ఏదైతే అండదండలతోనే భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు అవకాశం ఉంది. రేపు అలయన్స్ అయ్యే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంది. ఇవాళ మోడీ గారి ఆలోచనతోనే ఇవాళ జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయింది మున్సిపల్ ఎన్నికలలో. రేపు మోడీ గారి ఆలోచనతోనే ఇక తెలంగాణలో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా పోటీ చేస్తుంది. వారి ఆలోచనకు అనుకునే జనసేన పార్టీ తెలంగాణ నడుస్తుంది. నేను లైన్ తప్పలేదు. నాకు బీఫామ్ ఇవ్వకుండా లైన్ తప్పిన వ్యక్తులను మీరు అడగాలి ఇవాళ, ఎందుకు బీఫామ్ ఇవ్వాలని చెప్పేసి. ఇవాళ మీరు బీఫామ్ ఇవ్వకపోతే నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు, అన్ని ఆరోపణలకు నేను సిద్ధంగా ఉన్నా. మరి ఆరోపణలు చేయకు మీరు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఎక్కడ టవర్ చౌరస్కు రమ్మని చెప్పేసి టవర్ చౌరస్కి వస్తే ఛాలెంజ్ తీసుకొస్తున్నాను నేను. టవర్ చౌరస్కు ఆదరతో మీరు రండి, నేను కూడా వస్తాను టవర్ చౌరస్కు ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. ఇవాళ టెంపుల్కి వచ్చి ఇవాళ మీరు ప్రమాణం చేయమంటే ఏత్తలేరు కదా, కనీసం పబ్లిక్ ముందటన్నా ఫేస్ టు ఫేస్ కొట్లాడదని సిద్ధంగా ఉన్నాను నేను. ఇప్పుడు మీరు జనసేన నుంచి పోటీ చేయడం జరిగింది కదా! భవిష్యత్తులో జనసేనలోనే పని చేయడం జరుగుతదా? జనసేన పార్టీ అభివృద్ధి కోసం మీరు కృషి చేసే అవకాశం ఉందా? జనసేన పార్టీ వల్ల మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది. మెంబర్షిప్ కూడా జనసేన పార్టీ మెంబర్షిప్ కూడా కన్వర్లో చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మెంబర్షిప్ కన్వర్లో మెంబర్షిప్ చేస్తాము. చేసి దాంతో అనుగుణంగా జనసేన పార్టీని కరీంనగర్లో ఒక స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఎందుకంటే జనసేన పార్టీకి వల్ల యువత ముందుకు వస్తూ ఉన్నారు. జనసేన పార్టీకి వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏవైతే సనాతన హైందవ ధర్మం కోసం కొట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో చోటు లేదని చెప్పేసి ఇవాళ హిందుత్వం మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవంగా నేను ఒక విషయం చెప్తున్నా, కరీంనగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. మన సమస్యలు ఎందుకు ఇవాళ పట్టించుకోవట్లేదు? ఇవాళ అన్ని సమస్యలు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ ఇక లోపాయికార ఒప్పందాలతో ఇతర పార్టీ లోపాయికార ఒప్పందాలతో ఇవాళ పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ వాస్తవంగా ప్రతిపక్ష పాత్ర వహించాలి. ఇవాళ ప్రతిపక్ష పాత్ర వహించడానికి ఇవాళ జనసేన పార్టీ తరఫున నేను వస్తున్నా. ఇవాళ ప్రతిపక్ష పార్టీ పోయిస్తాయి. ఎందుకంటే ఇవాళ కరీంనగర్ జరుగుతున్న ఏవైతే అవినీతి అక్రమాలే కాకుండా ఇవాళ గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలు ఎందుకు నెరవేర్చాలని చెప్పి క్వశ్చన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ అంటే భవిష్యత్తులో కరీంనగర్‌లో జనసేన పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉందా మీరు? 100% జనసేన పార్టీని కరీంనగర్లో బలోపేతం చేస్తాం. రేపు రాబోయే కాలంలో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి కీలకంగా మారుతుంది కరీంనగర్. అంటే కరీంనగర్‌లో అసలు ప్రతిపక్షం లేకుండా పోయిందా ప్రస్తుతం? ఎగ్జాక్ట్లీ. ప్రతిపక్షం లేకుండా పోయిన దానికి కారణం మొన్న మేయర్ సీట్ చూసారు కదండి. ఇక్కడ ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ అంత లోపకార ఒప్పందాలు నడుస్తున్నాయి. ఇవాళ వాస్తవం ఏంటంటే ఇవాళ మీరు గమనించండి, ఇవాళ నిజామాబాద్లో ధరంపూర్ అరవింద్ గారు పార్లమెంట్ సభ్యులు వారు ఎంత నిక్కచ్చిగా ఉన్నారండి. నాకు నా ప్రజలు 28 సీట్లు ఇచ్చారు. 28 నేను ఎవరికి బతలాడాను, ఎవరికి రూపాయ్యా అని చెప్పేసి ఒక నిక్కచ్చిగా ఉండి పార్టీ ఇచ్చిన సీట్లు ప్రజలు ఇచ్చిన సీట్ల వరకే ఉన్నారు. కానీ ఎలాంటి ప్రాబ్లమాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీలోను కాంగ్రెస్ పార్టీలోను కొనలే. అక్కడ మీరు గమనించండి. ఇవాళ కొనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ నాలాంటి వ్యక్తులకు బీఫామ్లు ఇచ్చి పార్టీని ఒక సక్రమైన మార్గం నడిపిస్తే ఇవాళ కరీంనగర్లో 40 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉండే. ఇవాళ 10 సీట్లు ఎందుకు తగ్గినాయి? ఇవాళ ఇండివిజువల్గా కెపాసిటీ ఉండే గెలిచే అవకాశం ఉండే. ఇండివిజువల్ గెలిచేదాన్ని కూడా ఇవాళ 30 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇవాళ ఈ 30 సీట్లకు పరిమితం అయిన వ్యక్తి ఇవాళ మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ రెబల్గా పొడిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళని తీసుకొని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఓటింగ్కు రాకుండా ఇవన్నీ కూడా కుట్రలో భాగమే. ఇవాళ వాస్తవంగా 15 సంవత్సరాలు సస్పెండ్ ఎత్తా చెప్పేసి మీరు మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అంటే ఇక్కడ మహేందర్ రెడ్డికి రాజకీయంగా ఎదగకపోవడానికి కారణము, మిమ్మల్ని అనగదొక్కడానికి ప్రధాన కారణము మీరు పదే పదే కరీంనగర్‌లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై బయట పెట్టడము, వాటిపై ప్రశ్నించడము, పోరాటం చేయడమే ప్రధాన కారణం అనుకోవచ్చా? మేబీ అందరూ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. బీఫామ్ ఎందుకు ఇవ్వాలంటే నువ్వు గతంలో మాట్లాడిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కారణం కావచ్చు అని చెప్పేసి నాతో వచ్చిన శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో చాలా మంది వచ్చి మాట్లాడుతున్నప్పుడు దాని కారణంగా నీకు బీఫామ్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అంటున్నాను, నేను ఇవాళ
పార్టీ నియమాలు ఏంది? భారతీయ జనతా పార్టీ ఏం చెప్తది? ప్రజా సమస్యల మీద కొట్లాడాలి, అవినీతి అక్రమాల మీద పోరాడాలి అని చెప్తది. మరి నేను అదే చేసినా కదా! నేను వేరే ఏం చేయలే కదా! ఇవాళ అక్రమంగా సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఇవాళ మీరు ఏంది పబ్లిక్ సొమ్మును కూడా మీరు ప్రజలు ఇబ్బంది పెట్టుకుంటూ అక్రమంగా సంపాదిస్తా ఉన్నారు ఇవాళ. ఇవాళ నువ్వు సంపాదించుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇవాళ నీకు నీ కుటుంబానికి పని చేస్తున్నావచ్చు. కానీ కార్యకర్తలకు పని చేయట్లేదు ఇవాళ. ఇవాళ నువ్వు నీ అధికారం కోసానికి నువ్వు అన్ని పక్కదారులు తొక్కుతా ఉన్నావు ఇవాళ. కానీ ఇవాళ అది ఆ భవిష్యత్తులో ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ. ఇవాళ ప్రజలందరికీ అర్థమైపోయింది ఇవాళ. ఏంది ఇవాళ గిట్లా జరుగుతా ఉన్నదని చెప్పేసి. ఇవాళ ప్రతి ఒక్కరి నోట ఇదే మాట వినబడుతుంది అంటే ఇవాళ. ఎక్కడైనా బీజేపీ పార్టీ అంటే కార్యకర్తలకు ప్రియారిటీ ఉంటది. కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటది. అంటే ఇక్కడ బీజేపీ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకు ప్రాధాన్యత దక్కడం లేదా? అసలు కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలే భారతీయ జనతా పార్టీకి బలం. అట్లాంటి కార్యకర్తలు విస్మరిస్తున్నారు ఇప్పుడు నాయకులు కొంతమంది. ఎందుకంటే కార్యకర్త ఎదిగితే ఎక్కడ నాకు పోటీకొస్తారు. వాస్తవంగా ఏందంటే ఆయనకు పోటీ ఎక్కడ ఉందండి వాస్తవంగా? ఇవాళ ఆయన మినిస్టర్ ఇవాళ పార్లమెంట్ సభ్యుని కొనసాగుతా ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయినా ఇప్పుడు మీకు ఏమైనా పోటీ చేస్తారా? ఎవరు రారు పోటీ. కానీ ఆయనే అభద్రతా భావంతో పోతా ఉన్నాడు. అభద్రతా భావం ఆయన దగ్గర ఉంది. ఇవాళ వాస్తవంగా ఏందంటే బేతి మహేందర్ ఏం తప్పు చేసిండు చెప్పండి? ఒక్క తప్పు చేసి నిరూపించమని చెప్పండి ఇవాళ. నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ. అంటే మీరేమైనా పార్టీకి నష్టం గాని, పార్టీ లైన్ తప్పి ఎక్కడైనా ఇవాళ పార్టీ స్థాయిలో ఉందని చెప్పేసి అంటే నేను కష్టించిన ఇవాళ ఈ పార్టీ స్థాయిలో ఉందంటే నా కష్టం ఉంది ఇవాళ. నా కష్టంతో పార్టీ ఈ స్థాయిలో ఉంది. ఇవాళ ఇంట్లో కూర్చొని మీరు రాజకీయం చేస్తున్నారు. ఏసీ కళ్ళ కూడా మీరు రాజకీయం చేస్తున్నారు. కానీ మేము ఎండనక వాననక చెమటనక మేము మొత్తం కుటుంబాన్ని ఇచ్చిపెట్టుకొని మేము పనిచేస్తున్నాము. ఇవాళ కార్యకర్తల కష్ట శ్రమ ఇవాళ ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ విశ్వగురువు స్థానంలో ఇవాళ దేశాన్ని నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళ ఒక తాపత్రయం అవుతుందో ఆ తాపత్రయం ఏదైతే ఉందో ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఓట్లు పడుతున్నాయి. వీళ్ళని చూసి ఓట్లు పడతారు. మీరు గమనించండి ఇవాళ సెంట్రల్లో భారతీయ జనతా పార్టీని చూసి ఇక్కడ ప్రజలు ఓట్లేస్తున్నారు ఇవాళ. ప్రతి ఒక్క వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి కమలం పోయి ఓటేస్తే ఒక దేశభక్తులు ఫీల్ అవుతున్నారు ఇవాళ చాలా మంది. అట్లా ఓట్లు పడుతున్నాయి ఇవాళ. ఆ ఓట్లు పడితే దాన్ని వాపం చూసి బలపకుంటే మనం ఏం చేయలేము ఇవాళ. ఎందుకంటే మీరు గమనించండి ఇవాళ మీరు మినిస్టర్గా ఉన్నారు. 2019 ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యుగా కొనసాగుతున్నారు. వాస్తవంగా నేను ఒకరికి పర్టికులర్గా ఒకటి తీసుకొచ్చాను చెప్పడానికి ఏముంది ఇవాళ. తిగలపల్లి పోతుండే బ్రిడ్జ్ ఉందండి ఇవాళ. ఎన్ని రోజులే పెండింగ్ ఒకటి. దాన్ని ఎందుకు శ్రద్ధ వహిస్తలేరు ఇవాళ ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ రైల్వే స్టేషన్లలో. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కనీసము ఒక సమీక్షా సమావేశాలు పెట్టి ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు నత్తనడకన పనులు నడుతా ఉన్నాయి ఆలోచించే అవసరం లేదు ఇంతవరకు. ఇవాళ దిశ మీటింగ్లో కన్వల్ల దిశ మీటింగ్లు పెట్టాలి. దిశ మీటింగ్ రూరల్ డెవలప్మెంట్ మీద ఆలోచించాలి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గ్రౌండ్ లెవెల్లో అవుతున్నాయి లేవా, ప్రజలకు అందుతున్నాయి లేవా, ప్రతి గ్రామానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పోతున్నాయి, ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారు, అసలు ఆ దిశగా లేదు. ఏమైనా కానీ హిందుత్వ ఎజెండా ఉండాలి. ఏమని కదా ఇప్పుడు నేను హిందుత్వ ఎజెండా మీద కొట్లాడిన వ్యక్తి. నేను వాస్తవంగా మీకన్నా ఎక్కువ కొట్లాడింది నేను హిందుత్వ ఎజెండా మీద. కానీ హిందుత్వ ఎజెండా డెవలప్మెంట్ కూడా ముఖ్యమే ఇక్కడ. హిందుత్వ ఎజెండా ముసుగులో డెవలప్మెంట్ కన్వర్ అయితే బాగుండేది. అభివృద్ధి చాలా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అండి. ఇవాళ అభివృద్ధిని పక్క పెట్టేసి హిందుత్వ ఎజెండా ఒక్కటే నేను నడదు. హిందుత్వ ఎజెండాతో పాటు అభివృద్ధి కూడా ఇంపార్టెంట్. ఆ దిశగా ఇవాళ అడుగు చేయట్లేదు ఇవాళ నాయకులు ఇవాళ గెలిచినాక. ప్రజాప్రతినిధులు అంటేనే వారి బాధ్యత, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అసలు అభివృద్ధి ఎక్కడ చేస్తారు? ఒక్కటి చెప్పండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవైతే నిధులు వస్తాయో హక్కుగా వచ్చే నిధులు తీసుకొచ్చని చెప్పుకునే దరిద్రం ఇవాళ దాపరించింది ఇవాళ. అరే అవి ఎవరు ఎంపున్నా వస్తే ఆ నిధులు అవి వాటిని నేను తీసుకొచ్చాను చెప్పుకుంటే దానికి ఏం చేస్తాను చెప్పండి? మీరు పదే ఆరోపణ చేయడం జరుగుతుంది. పార్టీలో గత సంవత్సరాల నుంచి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వక బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది అంటారు. వాస్తవేనవి? 100% వాస్తవం. ఇవాళ అనేక సంవత్సరాలుగా పనిచేసిన మాలాంటి కార్యకర్త టికెట్ కూడా మేము కూడా గెలిచోటమే. ఇంకా అత్యధిక మేరతో గెలిచోటాం. ఇవాళ టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి 200-300 ఓట్లతో గెలిచారు. కానీ మేము 1000 ఓట్ల మేరతో గెలిచోటాం ఇవాళ. అట్లా చాలా మందికి టికెట్లు ఇవ్వాలి. చాలా మంది పాపం ఇబ్బంది పడ్డారు ఇవాళ. వాళ్ళందరూ కూడా పార్టీకి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన క్వశ్చన్ మార్క్తో ఉన్నారు ఇవాళ. వాళ్ళందరూ పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ విడ్రా కావడానికి అనేక రకమైన ప్రలోభాలు గురి చేశారు. నామినేట్ పోస్ట్ ఇస్తా అని చెప్పేసి. ఏం నామినేట్ పోస్ట్ ఇస్తారని మీరు పార్టీ కోసం వాళ్ళు బీఫామ్ అడుగుతున్నారు. నామినేట్ పోస్ట్ ఎవరికి ఇస్తారు? కొత్త పార్టీ కనుగొప్పుకుని నామినేట్ పోస్ట్ చేయాలి. అరే పార్టీని పోటీ చేస్తానికి నామినేట్ పోస్ట్ ఇస్తా అంటాను. వచ్చి నామినేట్ పోస్ట్ ఇచ్చి మమ్మల్ని పోటీ చేసి మరి ఆ పని ఎందుకు చేయలేదు? ఆలోచించాలి. అంటే మహేందర్ రెడ్డి కూడా చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఈ కార్పొరేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ టికెట్ ఇస్తామని ఒక చర్చ జరిగినాయి. వాస్తవేనవి? ఎవరైనా కానీ ఒక వ్యక్తికి ఆదరణ ఉంది అనుకున్నప్పుడు, ప్రజల వాతావరణం ఉంది అన్నప్పుడు, ప్రజలు ఇంత పేరు ఉంది అన్నప్పుడు ఏ పార్టీ అయినా కానీ బీఫామ్ ఇస్తాను వస్తాయి. పార్టీల వైపు మీరు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్ చెప్తా పాటు ఇవాళ. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి పెరిగిన వాతావరణం నాది ఒక నేషనలిస్ట్ భావజాలం ఉన్నది. నేను హిందుత్వ భావజాలతో ముందుకు అయ్యే వ్యక్తిని. నా భావజాలానికి అనుకూలంగా ఉన్న పార్టీలు ఎంచుకోవాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వాస్తవంగా నా పార్టీ.
నా కన్న తల్లి లాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఇవాళ నా పార్టీని ఒక వ్యక్తి చేతిలో బందే ఉంది కాబట్టి, మరి ఆ బందే ఉన్నప్పుడు నేను కూడా మరి బీఫామ్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చుంటే ఎట్లా? నేను పబ్లిక్ ఇష్యూస్ కొట్టాడా? లేకపోతే పబ్లిక్‌లో ముందుకోవాలి. లేకపోతే నా డిజైన్ అభివృద్ధి చెందుకోవాలి. నా డిజైన్ ఏ విధంగా అయితే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి నేను ముందుకు పోవడం జరిగింది. ఇవాళ నాకు బీఫామ్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి నాకు లేదు ఆలోచన. వాళ్ళు బీఫామ్ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో పోటీ అయ్యే ఆలోచన ఉన్న వ్యక్తిని కాబట్టి, సేమ్ నా పార్టీ లైన్‌లో నడుస్తున్న వ్యక్తి, సనాతన హైందవ ధర్మం కోసానికి పోరాడుతున్న పార్టీ జనసేన పార్టీ కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు గమనించండి ఇవాళ కొండగట్టు దేవస్థానం తెలుసు కదండీ! కొండగట్టు దేవస్థానము ఒక పురాతన దేవాలయం ఇవాళ. ఆ దేవాలయంకు చాలా మంది భక్తులు ఆ దేశం నుంచెల్లి, అనేక రాష్ట్రాల నుంచెల్లి కూడా విదేశాల నుంచి కూడా వస్తారు. భక్తులు వస్తారు ఇవాళ ఆ దేవస్థానానికి. ఇవాళ ఇక్కడ ఇక్కడ పనిచేసిన చాలా మంది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో ఎవరు కూడా కనీసం కొండగట్టు దేవస్థానంపై ఈ దృష్టి కేంద్రీకరించలేదు. కనీసం డెవలప్మెంట్ చేద్దాం ఆలోచన రాలేదు వాళ్ళకి ఎవరికి కూడా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అంత దూరం నుంచి వచ్చి ఇవాళ కొండగట్టు దేవస్థానానికి 30 కోట్ల రూపాయలు ఇవ్వడం కాకుండా, ఇవాళ గిరిపక్షం కోసానికి నిధులు కట్టేస్తే హామీ ఇవ్వడము. అంటే కొండగట్టు దేవస్థానం కంపల్సరీ డెవలప్మెంట్ చేసే ఒక పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఆలోచన చేస్తుందో చాలా చాలా గొప్ప గొప్ప విషయం గొప్ప వాస్తవం. విషయం. మరి అట్లాంటి మళ్ళీ ఆలోచన ఎందుకంటే అది పక్క రాష్ట్రం నుంచి. మరి అక్కడ ఇక్కడున్న ప్రజలు ఓట్లేలే ఆయన. అవును. ఇక్కడున్న ప్రజలు ఓట్లేసిన వ్యక్తులకు ఏడవింది ఇప్పుడు ఆయన అధికారంలో పక్క రాష్ట్రంలో ఉన్నారు. పక్క రాష్ట్రం ఉన్నా కానీ ఇక్కడ ఎందుకు కొండగట్టు దేవస్థానం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఓట్లేసి ఇవాళ మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న కొండగట్టు దేవస్థానానికి ఎందుకు విస్మరించడం ఇవాళ హిందుత్వ ఎజెండా మీద పోతారు కదా. మరి హిందుత్వ ఎజెండా మీద హిందూ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీకు లేదా ఇవాళ? ఏమన్నా హిందుత్వం మాట్లాడితే అయిపోతుంది. హిందుత్వం ఎజెండాతో వేనప్పుడు హిందూ దేవాలయం కూడా పట్టించుకోవడం అవసరం ఉండేవాళ్ళ. హిందూ దేవాలయాన్ని పట్టించుకోవాలి ఇంతవరకు. హిందూ దేవాలయకు నిధులు ఇవ్వాలి ఇంతవరకు. అరే ఎన్ని రకాల నిధులు ఉంటాయి. నిధులు తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి, దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి కదా, భక్తులకు సౌకర్యాలు కలుగుతాయి. భక్తులకు సౌకర్యం కల్పించాలంటే ఇట్లాంటి నాయకులు ఇవాళ హిందుత్వం ముసుగులో గెలిచి ఇవాళ దేవాలయాలను విస్మరిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంత ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు తీసుకొచ్చిన ఉన్నట్టు ఇవాళ నాకు పార్టీ బీఫామ్ ఇస్తే ఇవాళ పార్టీలో నడిచే వ్యక్తిని ఇవాళ పార్టీలో నడవాలన్నా కూడా ఇవాళ వాసి ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు ఇవాళ ఎందుకంటే మీ తప్పులను ఎత్తి చెప్తే ఇవాళ నేను చెడ్డోనవుతా. అంటే మీరు చేసే తప్పులన్నిటికీ భజన కొట్టుకుంటాం ఇవాళ భజన చేస్తేనే మీకు టికెట్లు ఇస్తారా ఇవాళ? అంటే పార్టీ లైన్లో ఓన్లకు టికెట్ ఇవ్వరా ఇవాళ? ఓన్లీ భజన చేసే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలా? లేకపోతే ఇంకొక విషయం చెప్తాను మీకు, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎంపీలు రాజాసింగ్ గారిని సస్పెండ్ చేశారు కాబట్టి 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీ ఉన్నారు. కార్యకర్త ఒక నాయకుని దగ్గరికి పోతే అతని కట్ చేస్తారు ఇవాళ. ఏంది పరిస్థితి? అని ఒక కార్యకర్త భారతీయ జనతా పార్టీ మిగతా ఎంపీల దగ్గర పోయే పరిస్థితి లేదు ఇవాళ. మిగతా ఎమ్మెల్యే దగ్గరికి పోయే పరిస్థితి లేదు. పోయి ఒక ఫోటో పెట్టుకుంటే కూడా అతను ఎందుకు అయినా అని చెప్పేసి కట్ చేస్తారు ఇవాళ. ఇది ఎక్కడ పరిస్థితి? ఇదే పార్టీలో ఎమ్మెల్యే ఇదే పార్టీ, వేరే పార్టీ, ఎంఏఎం పార్టీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గర పోదు కదా. ఈ కార్యకర్త కూడా స్వేచ్ఛ లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీలో. ఓకే, ఇప్పుడు మినిస్టర్ దగ్గర ఉన్నారనుకో, ఈ వ్యక్తి ఇంకొకరికి పోతే కథ అవుట్, బాధ్యత ఇయ్యరు, ఏది ఇయ్యరు. ఇదే పార్టీ సిద్ధాంతాలు అండి. పార్టీ సిద్ధాంతం కరెక్టే ఉంది, కానీ నడుపుతున్న వ్యక్తులు సిద్ధాంతాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఇవాళ. ఆ పక్కదారి పట్టించడంతోనే కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ. అరే ఇవాళ హైదరాబాద్లో ఒక పని ఉంటుంది, హైదరాబాద్లో ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన నేతను కలుస్తాడు, కలిసి ఆ పని చేసుకుంటాడు. తప్ప అదేమన్నా నాకు అర్థం కాదు. ఇవాళ కర్మలో ఒక పని ఉంటుంది, కర్మలోకి వచ్చి మినిస్టర్ గారు కలుతారు. తప్ప నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ పరిస్థితి? వాళ్ళ కార్యకర్తకు స్వేచ్ఛ లేదు. ఒక పార్టీ సొంత పార్టీలో ఇంకో నాయకుని దగ్గరికి పరిస్థితి లేదు ఇవాళ. ఇట్లాంటి పరిస్థితి దాపురించింది ఇవాళ. ఇవన్నీ ఎందుకు మాట్లాడితే ఇన్ని రోజులు నేను అనగదొక్కున్నా ఇట్లాంటి ముచ్చట్లన్నీ ఇవాళ. ఎందుకంటే వాస్తవాలు ఇవన్నీ 100% వాస్తవాలు. మహేందర్ రెడ్డి గారు, మీరు ఓటమి చెందడం జరిగింది. ఓడిపోయినా కూడా మీరు ప్రజల మధ్యలో ఉండి ఫైట్ చేయడం జరుగుతుందా భవిష్యత్తులో? 100% నేను ఎక్కడ ఓటమి చెందని చెప్పేసి ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదు నేను. అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడరు మీరు, అసలు ఆట ముందు పెడతాయి. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేటి, అవన్నీ భవిష్యత్తులో మాట్లాడతా. ఇవాళ ఏంటంటే ఈ కరీంనగర్ను ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా ప్రజా సమస్యలు తీర్చాలి, ఏ విధంగా అవినీతి అక్రమాలను మనం అంతం చేయాలని చెప్పేసి అంటే నాలాంటి వ్యక్తి అవసరం ఇక్కడ. ఇవాళ ప్రశ్నించే గొంతుకలు లేకపోతే ప్రజా సమస్యలన్నీ మూలన పడతాయి ఇవాళ. అందుకే నేను ఏమంటాను, ఇవాళ ప్రశ్నించే గొంతు అని చెప్పేసి నాకు బీఫామ్ ఇవ్వాలి ఇవాళ. ఎందుకంటే అవును, నేను వాస్తవంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. ఇప్పుడు నేను అప్పుడు గత 20 సంవత్సరం 30 సంవత్సరం ఏ విధంగా ఉన్నాను, ఇప్పుడు అదే విధంగా ఉన్నాను. ఎందుకంటే నేను అవినీతి అక్రమాలతో సొమ్ము సంపాదించిన వ్యక్తి కాదు నేను ఇవాళ. నాకు ఉన్నంతలో బతుకుతా నేను. కానీ అట్లాంటి నన్ను కూడా ఇట్లా నన్ను అవమానం చేసి నాకు బీఫామ్ ఇవ్వకుండా నాకు అన్యాయం చేస్తే నేను బాధపడకుండా ఇంట్లో కూర్చున్న వ్యక్తిని కాదు. అందుకే జనసేన పార్టీ ఎంచుకున్నా, జనసేన పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన, గౌరవప్రదం ఓట్లు తీసుకొచ్చుకున్నా, నైతిక విజయం సాధించిన, భవిష్యత్తులో జనసేన పార్టీకి ముందు తీసుకెళ్తా, మెంబర్షిప్ వేపిస్తా. ఈ పార్టీని వల్ల ప్రజలు ప్రతి గడపకు తీసుకెళ్తే పరిస్థితి తీసుకొస్తాను నేను ఇవాళ. కరీంనగర్ కార్పొరేషన్ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున మీరు ఆరోపణ చేయడం జరిగింది. వాస్తవంగా జరిగిందంటారా? 100% ఒకటా అండి. ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్లో ఇవాళ టెండర్ల విషయంలో కానీ, వర్కుల విషయంలో కానీ, నాణ్యత పనుల విషయంలో కానీ అనేక రకాలు ఇవాళ బ్లీచింగ్ పౌడర్ వస్తాయండి. బ్లీచింగ్ పౌడర్ వస్తుంది.
వీళ్ళు తీసుకొచ్చి ఎంత తీసుకొస్తున్నారు, అక్కడ ఎంత చూపెడుతున్నారు. బ్లీచింగ్ పౌడర్ మున్సిపల్‌కి వస్తది ఇవాళ. ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళ టెండర్ ఎంత వీళ్ళది? ఇన్ని రకరకాల ఇవాళ అవినీతి జరుగుతున్నది మున్సిపల్‌లో ఇవాళ. ఆ రకరకాల అవినీతిని మనం ప్రశ్నించాలని చెప్పేసి అంటే ఒక వ్యక్తి మంచి కొట్లాడే వ్యక్తి కావాలి ఇవాళ. ఇవాళ గమనించండి ఇవాళ ఇట్లాంటి మున్సిపాలిటీ దొరికితే అవినీతే కాకుండా బయట కూడా చెక్ డ్యామ్‌లు కొట్టుకపోయినాయి. మీకు తెలుసు కదా చెక్ డ్యామ్‌లు కొట్టుకపోయిన విషయం. అవును. మరి చెక్ డ్యామ్‌లు కొట్టుకపోతే డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేయాలి? సంబంధిత కాంట్రాక్ట్ దగ్గర వసూలు చేయాలి. లేకపోతే ఈ ఎవరైతే ఈ ఇంజినీరింగ్ అధికారులు సంబంధిత ఉంటారు కదా! అధికారులు. సంబంధిత అధికారుల దగ్గర వసూలు చేయాలి. ఇలా పబ్లిక్ ధనాన్ని ఇవాళ మీరు మిస్‌యూజ్ చేస్తే మాదే ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము అంటే ఏంది? పబ్లిక్ సొమ్ము. ప్రజల సొమ్ము. మరి ప్రజల సొమ్మును ఇవాళ కొట్టకపోతే మళ్ళా టెండర్ ఏసి మళ్ళా అమౌంట్ ప్రభుత్వం ఎందుకు ఇయ్యాలి ఇవాళ? చెప్పు ఎందుకు ఇయ్యాలి ఇవాళ? ఇప్పుడు నాణ్యత లేని పనులు చేసుకుంటా ఇవాళ అన్నీ ఇప్పుడు మీరు ఒక ఫుట్‌పాత్ కన్మల్ ఫుట్‌పాత్‌లు చూడండి. వెంటనే ఖరాబ్ అయితున్నాయి ఫుట్‌పాత్‌లు. అరే మన ఇల్లు అయితే మనం కింద బండ పరుచుకుంటే ఆగుతది మన ఇంట్ల. మరి ఫుట్‌పాత్ మన ఇల్లు కాదా అది? మన పైసలు కాదా అవి? ఇవాళ స్మార్ట్ సిటీ వచ్చే నిధులు కూడా పక్కదారి పట్టించారు. స్మార్ట్ సిటీ నిధులు పక్కదారి పట్టించడం కాకుండా స్మార్ట్ సిటీ పనులలో కూడా అవినీతి అక్రమాలు జరిగినాయి ఇవాళ. అందులో నాణ్యత లేని పనులు చేసిర్రు ఇవాళ. ఇన్ని రకాలు అంటే ఇవాళ కరీంనగర్‌ను ఇవాళ చూడండి కరీంనగర్ కార్పొరేషన్ ఇది స్మార్ట్ సిటీ. మరి ఈ కరీంనగర్‌కు సిద్దిపేట స్మార్ట్ సిటీ కాదు. సిరిసిల్ల స్మార్ట్ సిటీ కాదు. మరి అవి కూడా కనుమ లెక్కనే ఉన్నాయి కదా మరి. మరి స్మార్ట్ సిటీ ఒక నియమ నిబంధనలేంది. మరి మున్సిపల్ నియమ నిబంధనలేంది. వాళ్ళకి మున్సిపల్ స్థాయిలో ఉంది కన్వేర్ ఇంకా స్మార్ట్ సిటీ స్థాయిలో లేదు ఇంకా ఇది. అంటే భవిష్యత్తులో మీకు ఏమన్నా మళ్ళీ పిలుపు వచ్చి చర్చలకు పిలిస్తే వెళ్లి మాట్లాడే అవకాశం ఉందా? ఎవరు పిలుస్తారు? పార్టీ నుంచి ఏమైనా? పార్టీ అంటే ఎవరు పిలుస్తారు? పార్టీ అంటే ఎవరు? అంటే ఎవరైనా స్థానిక నాయకులు నేను ఏమంటానా ఇక్కడ మీకు ఉన్నటువంటి ఇక్కడ స్థానిక ఎంపీ కావచ్చు, నేను అదే కేంద్ర చెప్తున్నా. సహాయ పార్టీ మంత్రి అంటే కావచ్చు. ఎవరు పిలుస్తారు? నాకు బీఫామ్ ఇయ్యని వ్యక్తులు పిలుస్తారంటే ఇది పెద్ద వింత, ఇది ఎనిమిదో వింత అవుతుంది అది. నాకు బీఫామ్ ఇయ్యని వ్యక్తులు పిలుస్తారంటే ఎనిమిదో వింత కదా, ప్రపంచం 7 వింతలు ఎనిమిదో వింత అవుతుంది. ఇప్పుడు నా పార్టీ నేను ఒక మాట కూడా అన్నా నేను. ఎందుకంటే ఇలా భారతీయ జనతా పార్టీ లేకుండా దేశమే లేదు ఇవాళ. అట్లాంటి అవును. భారతీయ జనతా పార్టీని ఇవాళ వీళ్ళు ఒక చేతిలో బందీగా పెట్టుకొని పార్టీని వీళ్ళు సర్వనాశనం చేస్తా ఉన్నారు ఇవాళ. ఇవాళ పబ్లిక్‌లో మీరు గమనించండి. ఇవాళ రాష్ట్రంలో అధికారం వచ్చే పార్టీని అధికారం రాకుండా చేశారు వీళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి. అంటే పార్టీని సర్వనాశనం చేస్తా ఉన్నారు ఇవాళ. అది బాధ కలుగుతా ఉన్నది ఇవాళ. నేను ఎప్పుడు కూడా పార్టీ గురించి చెడుగా మాట్లాడాను నేను. నా శ్వాస ఉన్నంత వరకు పార్టీ గురించి చెడుగా మాట్లాడాను నేను. వ్యక్తులు తప్పు చేస్తున్నారు కాబట్టి వ్యక్తుల గురించే మాట్లాడతాను నేను. అంటే మీకు ఒకానొక సందర్భంలో అనిపించట్లేదా? భవిష్యత్తులో మళ్ళీ మిమ్మల్ని ఇంకా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది రాజకీయంగా, వ్యక్తిగతంగా అనేది? నన్ను ఏ ఇబ్బంది పెట్టినా అన్నిటికీ సిద్ధం నేను. నేను ఒకసారి రోడ్ ఎక్కినా అంటే మళ్ళీ అదే లైన్‌లో పోతా నేను. నేను గట్ల భయపడే వ్యక్తిని కాదు నేను. నా గురించి అందరూ తెలుసు. అట్లా భయపడితే రాజకీయాలే చేయను. రాజకీయం ఒకసారి చేస్తున్నా అంటే భయపడకుండా రాజకీయం చేస్తాను నేను. నన్ను భయపెట్టడానికి వాళ్ళకి ఏం లేదు. నా దగ్గర ఏమైనా అధికంగా ఉన్నాయా? లేకపోతే నీ చుట్టూ ఉన్న ఇల్లీగల్ వ్యక్తులంతా నీ చుట్టూ ఉన్నారు. నా చుట్టూ ఎవరు లేరు ఇల్లీగల్ వ్యక్తులు. న్యాయబద్ధంగా ఉన్నారు నా చుట్టూ అంతే ఇవాళ. ఇల్లీగల్ పనులు చేసేటోళ్ళు భయపడాలి. మళ్ళీ లీగల్‌గా ఉండేటోళ్ళు నాకెందుకు భయం నాకు? నేను అన్నిటికి సిద్ధమే. మా అంటే పాలవుతారు తీసుకో ఏమైతే తోకైతా. మహేందర్ రెడ్డి ఎవడైనా పుట్టేటోడు చచ్చుడైనా లాస్ట్ వరకు. కొద్దిగా ముందు అవుతారవచ్చు. గదానికి భయపడతారు ఎవరన్నా? అంత సీన్ లేదు వాళ్ళకి. అంత సీన్ ఉన్నా కానీ నేను వెనకకు పోయే వ్యక్తి కాదు. నన్ను ముట్టుకోమని చెప్పు కన్వర్ మొత్తం అంటుకుంటది. నన్ను ముట్టుకుంటే మహేందర్ రెడ్డి కన్వర్ మొత్తం అంటుకుంటది. మహేందర్ రెడ్డి అంటే కొంతమందికి సహాయం చేసిన వ్యక్తి. వారు లీగల్‌గా కోర్టు పరిధిలో ఉన్నటువంటి కొంతమందికి కేసుల విషయంలో గాని, పేదవారికి గాని, కార్యకర్తలకు గాని ముఖ్యంగా అంటే ఉద్యమకారులకు గాని కొంత అంటే రుణాలు తీసుకోకుండా, డబ్బులు ఫీజు తీసుకోకుండా వాదించే సందర్భాలు అనేకం ఉన్నాయి అనేది నిజమేనా? నేను గత 24 సంవత్సరాలుగా నా ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అఖిల భారత విద్యార్థి పరిషత్ కేసులే గానీ, హిందూ వాహిని గానీ, బజరంగ్ దళ్ గానీ, ఏబీవీపీ మన బీజేపీ కేసులు గానీ, యువ మోర్చా కేసులు చాలా కేసులు నేను ఫ్రీగా చేయడం జరిగింది. ఫ్రీగా చేయడం కాదు, ఇంకా వాళ్ళకు వస్తే ఇంకా వాళ్ళకు షాదా ఇప్పించి పంపించే వ్యక్తిని నేను. అట్లాంటి ఫ్రీగా కేసులు చేశాను. ఇప్పుడున్న మినిస్టర్‌గా బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు కదా, వారి కేసు కూడా నేను ఫ్రీగానే చేశాను నేను. వారి కోర్టుకు రాకుండా ఏ రోజు కూడా వారెంట్ కాకుండా చూసుకునే బాధ్యత వారి కేసు కూడా ఫ్రీగా చేసిన. వారికి అనేక రకాలుగా నేను సహాయపడ్డాను నేను. కానీ వారు నాకు ఏ రోజు కూడా సహాయపడలేదు నాకు. ఇలా పార్టీలో బాధ్యత ఇస్తా అని చెప్పేసి అంటే, అరే నేను పని చేసిన కాబట్టి బాధ్యత వచ్చినాయి. పార్టీ బాధ్యత తీసుకుని ఎవరైనా పని చేయాల్సిందే. నేను పని చేస్తాను నీకు నమ్మకం ఉంది నాకు బాధ్యత ఇచ్చినావు. నేను పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే బాధ్యత ఎందుకు ఇస్తావు నాకు? నువ్వు ఇచ్చే బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించలేదని ఇంపార్టెంట్. ఇలా పార్టీ వీళ్ళ ఈ స్థాయిలో ఉందని చెప్పేసి అంటే నేను పడ్డ శ్రమ ఏదైతే ఉందో అందరూ తెలుసు. ప్రజలకు అందరూ తెలుసు నేను ఏ విధంగా కష్టపడ్డా అనేది. దానిలో దాగుడు మూతలు లేవు ఇలా అందరూ తెలుసు. ఇవాళ మీరు ఇంత దూరం వచ్చారు, ఎందుకోసం వచ్చారు తెలుసుకునే వచ్చారు కదా నా దగ్గరికి. అంటే ఇప్పుడు మీరు ఆరోపణ చేసినటువంటి కొంతమంది వ్యక్తులు అంటే కార్పొరేషన్‌లో అవినీతి పరులంతా కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీలో చేరడం జరిగింది అంటున్నారు. వాస్తవేనా? 100% వాస్తవం. 100% వాస్తవం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో అవినీతి చేసిరని చెప్పేసి అక్కడ ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు బీఫామ్ ఇచ్చినావు ఇవాళ ఇదే పార్టీలో పాపం సిన్సియర్‌గా పనిచేసే కార్యకర్తకు టికెట్లు ఇవ్వకుండా ఇవాళ ఇతర పార్టీలో ఉన్న అవినీతి పరులను తీసుకొచ్చి వాళ్ళు అక్రమంగా సంపాదించే వ్యక్తులు, ప్రజలు ఇబ్బంది పెట్టి సంపాదించే డబ్బులు ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు బీఫామ్ ఇచ్చినావు.
వాళ్ళ పార్టీ సింబల్గా ఓట్లేశారు. వాస్తవంగా ఏంటంటే ఆడ వ్యక్తిని చూస్తలేరు ఇక్కడ. ప్రజలు ఏంటంటే డిసైడ్ అయిపోయారు. కమలం పువ్వుకు ఓటేయాలి అంతే. ఎవరన్నా ఉండని అని కాడికి వచ్చారు కాబట్టి ఇవాళ గెలిచిర్రు. దాన్ని ఏదో సొంత గెలుపుగా భావించుకుంటారు. అది తప్పది. వాళ్ళు ఎక్కడికైనా పోరి. వాళ్ళ బీజేపీకి ఓటేయాలని చెప్పేసి ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి మాలాంటి వ్యక్తులు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ వాతావరణం క్రియేట్ అయింది. ఇవాళ దేశంలో మోడీ గారి పరిపాలన చూసి వాతావరణం క్రియేట్ అయింది. మిమ్మల్ని చూసి కాదనే విషయం అర్థం చేసుకోవాలి వీళ్ళు కూడా. ఇక్కడ మీరు ఒక్కసారి వాస్తవ విషయాన్ని చెప్పండి మహేందర్ రెడ్డి గారు. అసలు మహేందర్ రెడ్డి బలం ఏంటి? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలు? ఒక కేంద్ర మంత్రిని ఇక్కడ పార్టీని మీరు ఎదిరించి బయటకొచ్చి ప్రశ్నించడం జరుగుతా ఉంది గదా అసలు. నా బలం, నా ఏదైతే ధైర్యం ఏదైతే ఉందో నేను తప్పు చేయనని చెప్పేసి. తప్పు చేసినంత సేపు ఎవడైనా భయపడతాడు. నేను అసలుకే తప్పు చేసినా ఇడిచిపెట్టా. అదే నా బలం. భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? భవిష్యత్తులో ఏముందండి, ఇప్పుడు జనసేన పార్టీలో ఇవాళ మెంబర్‌షిప్ స్టార్ట్ అయితా ఉన్నది. ఆల్రెడీ ఏపీలో స్టార్ట్ అయింది. ఇంకా బయట కూడా స్టార్ట్ అయింది. ఇవాళ కర్నూలులో కూడా మెంబర్‌షిప్ స్టార్ట్ చేస్తాము. మెంబర్‌షిప్ స్టార్ట్ చేసి పార్టీని కరీంనగర్ జిల్లాలో బలోపేతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీలో కానీ, ఇతర పార్టీలో కానీ చాలామంది మంచి మంచి వ్యక్తులు ఉంటారు. వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అనేక పార్టీలలో కూడా మంచి వ్యక్తులకు స్థానం లేదు ఇవాళ. నీతి నిజాయితీ ఉన్న కష్టపడ్డ వ్యక్తులకు కార్యకర్తలకు. లేదు. అట్లాంటోళ్ళని మాత్రమే ఎంచుకుంటా ఇవాళ జనసేన పార్టీ అట్లాంటి వ్యక్తులను ఎంచుకొని అట్లాంటి వ్యక్తులకే ఇవాళ ఇక్కడ పార్టీ నడిపే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి నేను ఒక ప్రధాన ఉద్దేశంగా ముందుకు పోతా ఉన్నాను. ఇవాళ జనసేన పార్టీ ఉన్న వ్యక్తులకు ఎవరు కూడా అవినీతి మరక లేని వాళ్ళు, అక్రమాల మరకలు లేని తీసుకోవాలని చెప్పేసి ఒక నిబద్ధతతో ముందుకెళ్తున్నాను నేను. అట్లాంటి ఆ వ్యవస్థను తీసుకురావాలి. ఎందుకంటే ఇవాళ చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అక్రమార్కులు, భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నారు అక్రమార్కులు, టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు అక్రమార్కులు. ఇవాళ పార్టీల ముసుగులో అక్రమార్కులు ఉన్నారో వాళ్ళను ప్రజలు చీకొట్టే పరిస్థితి తీసుకొస్తాను నేను భవిష్యత్తులో. ఇవాళ అంటే కరీంనగర్‌లో ఒక చర్చ జరుగుతా ఉంది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలేమో ఎన్నికల కంటే ముందేమో విమర్శలు చేసుకోరు రాజకీయ నాయకులు, అగ్రనాయకులు ముఖ్యంగా. ఎన్నికల సందర్భంలో, ఓట్ల సందర్భంలో కేవలం విమర్శలు చేసుకుంటారు. తర్వాత అంతా సైలెంట్ అయిపోతారు అనేది వాస్తవేనా? 100% వాస్తవం. మీ దాకా వచ్చిందంటే అది వాస్తవం కాకుండా ఉంటుందా? మీరు ఆ క్వశ్చన్ అడుగుతున్నారంటే మీకు వాస్తవం కాబట్టి క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే ఇవాళ అట్లా లోపాయకర ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ వీళ్ళ ఆగడాలు నడుస్తున్నాయి. లోపాయకర ఒప్పందాలు లేకుంటే వీళ్ళ ఆగడాలు నడవే. ఇవాళ అక్రమ సంపాదన ఉంది అనుకుంటేనే లోపాయకర ఒప్పందం ఉంటే అక్రమ సంపాదన ఉంటుంది. వాళ్ళ లీగల్గా అన్ని పార్టీలు చట్టబద్ధంగా వాళ్ళ పార్టీలలో కొట్లాడితే ఎవరు కూడా అక్రమంగా సంపాదించారు. ఇవాళ అందరూ ఒకటేరు కాబట్టి అక్రమ సంపాదన పెరుగుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ సైలెంట్ కావడానికి కారణం ఏంది అసలు? అంటే ఒక పక్క మేయర్ ఎన్నికలో పూర్తి స్థాయిలో ఒక అండర్‌స్టాండ్ తోనే సహకరించడం జరిగిందని ఒక చర్చ జరుగుతోంది. నిజమేనా? అవును. లోపాయకర ఒప్పందం అని చెప్పేసి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు చెప్పడం జరిగింది. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందరావు గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా లోపాయకర ఒప్పందం నడుస్తుంది కన్వార్ అని చెప్పేసి. మీడియాతో వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం కదా రోజు ఇవాళ. ఆ లోపాయకర ఒప్పందాలతోనే వాళ్ళు ఇక్కడ మేయర్ ఫామ్ చేశారు. లేకపోతే నీతిగా నిజాయితీగా 30 సీట్లు గెలిచారు. అదే 30 సీట్ల కన్నా ఆగాలి. ఎందుకు ఆగలేదు? కదా ఒప్పందాలు. ఇప్పుడు వాళ్ళు ఎదురు పార్టీ వాడు ఏమైనా చేసుకోవడానికి సంబంధం లేదు. నీ పార్టీ సింబల్‌లో గెలిచోళ్ళే నీ పార్టీ వ్యక్తులుగా భావించాలి ఇవాళ. అట్లా కాకుండా ఇవాళ రెబెల్స్‌గా పోటీ చేసే వ్యక్తులను నువ్వు పార్టీ తీసుకుంటున్నావు. ఎందుకంటే నీకు అవసరం కాబట్టి తీసుకుంటున్నావు ఇవాళ. వాళ్ళను అనేక రకాలుగా ప్రాబ్లమాలకు గురి చేసి అవసరం కాబట్టి తీసుకుంటున్నావు. వాళ్ళని సస్పెండ్ ఎత్తని చెప్పి స్టేట్మెంట్ రామచంద్రరావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ సస్పెండ్ చేయాల్సి పోయి వాళ్ళ పార్టీలో తీసుకొని కండగా పూజ ఏం చేసుకుంటున్నావు అంటే నీ అవసరం ఇవాళ. అంటే అవసరంకి ఒక రకంగా ఉండడం, అవసరం లేకుండా ఇంకో రకంగా మాట్లాడడం అనేది తప్పది. ఇప్పుడు ఒకే లైన్ ఒకటే తీసుకోవాలి. వాళ్ళు లైన్ క్రాస్ అవుతున్నారు ఇవాళ వ్యక్తులందరూ. అంటే మహేందర్ రెడ్డికి కరీంనగర్ ప్రజల మద్దతు భవిష్యత్తులో ఉంటుందనుకోవచ్చా? ఉంటుంది. ఎందుకంటే నేను ఏ రాత్రి అయినా కానీ, ఏ టైం అయినా సరే ఒక ఇష్యూ వచ్చిందంటే ఆ ఇష్యూతో మాట్లాడే వ్యక్తిని. అందుకే నాకు ప్రజల మద్దతు ఉంటుంది. ఇవాళ నేను రెండో స్థానం వచ్చా అంటే ప్రజల మద్దతు ఉంటేనే రెండో స్థానం వచ్చిన. వాస్తవంగా ఇంకా కూడా నేను గెలిచే అవకాశం ఉండే. కానీ ఏంటంటే నా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి, అదేవిధంగా డబ్బుతోని వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి అనేక రకాల ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి, వాస్తవంగా చేయలేని పరిస్థితిలో అని ఓటేషన్ జరిగింది. కానీ బాధపడతా ఉన్నారు ఇవాళ. ఆ గెలిచిన వ్యక్తి అబ్బా ఎందుకు గెలిచిండు అని చెప్పేసి ప్రజలందరూ బాధపడతా ఉన్నారు ఇవాళ. అంటే ఈ ఎన్నిక మీకు రేపు భవిష్యత్తులో అంటే ఈ సానుభూతి కొంచెం భవిష్యత్తులో మీకు పనిచేసే అవకాశం ఉంటుందా? ఉండదో ప్రజలు చెప్పాలి. ఎందుకంటే నేను నా లైన్ మాత్రం క్రాస్ గాను. నేను ఒకటే లైన్ పోతా. నా లైన్ ఏంది వల్ల కరీంనగర్‌ను ఒక రకంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఉన్నాయి. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలన్నీ కొల్లుడైనయి కాబట్టి కొల్లుడు పాలిటిక్స్‌ను చెక్ పెట్టాలి. కొల్లుడు పాలిటిక్స్ చెక్ పెట్టాలంటే ఒక వ్యక్తి అవసరం కరీంనగర్‌కు. ఆ వ్యక్తి నేనెందుకు కాకూడదని చెప్పేసి నేను ముందుకెళ్తా ఉన్నా ఇవాళ. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. నువ్వు కొట్లాడు ఏదంటే నేను రెడీ ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవాళ. పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కరీంనగర్‌లో పార్టీని నువ్వు ఏ విధంగా నిర్మించని చెప్పేసి నాకు పెద్ద మనిషి చెప్పిండు కాబట్టి నేను దానికి అనుకూలంగా నేను పనిచేస్తాను. నేను కరీంనగర్‌లో పార్టీని నిలిపి వాళ్ళ పబ్లిక్ ఇష్యూస్ కొట్లాడి ప్రజా సమస్యను పరిష్కరించే దిశగా నేను అడుగులు ముందుకేస్తాను నేను. అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో జనసేన ఒక భాగస్వామిగా ఉంది పక్క రాష్ట్రంలో. మరి ఇక్కడ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతా ఉంటాయి?
భవిష్యత్తు నాకు తెలవదు. ఇప్పుడున్న పరిస్థితి చెప్తాను నేను. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కంటే జనసేన పార్టీ బీఫామ్‌లు ఇవ్వడం జరిగింది. అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఇవాళ మోడీ గారి ఆలోచన లేకుండా జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ కాదు కదా! అవునా కాదా? వాస్తవం కాదు. ఇది ఒప్పుకోవాలి. ఎవరైనా ఒప్పుకోవాలి. అంటే వీళ్ళు ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇండివిడ్యువల్‌గా గవర్నమెంట్ ఫార్మ్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి, ఇన్‌ఫ్లుయెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి, ఇంకొక పార్టీ సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫార్మ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇవాళ జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయింది. ఇవాళ భవిష్యత్తులో కూడా చెప్తున్నా. భవిష్యత్తులో కూడా జనసేన, బీజేపీ అలయన్స్ అయితదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది పెద్దోళ్ళు నిర్ణయిస్తారు. నేను కాదు నిర్ణయించాల్సింది. నేను పార్టీ ఏ విధంగా ఉంటదో ఆ విధంగా నడుస్తది. ఆ పార్టీ నియమాల ప్రకారం ముందుకు పోతా. పార్టీ కొట్లాడమంటే కొట్లాడతా నేను గంతే. అంటే ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ గాని రేపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేయర్ స్థానంలో అంటే ఇక్కడ కార్పొరేషన్‌లో పూర్తిగా ప్రశ్నించే తత్వం లేదంటారా? ఎక్కడుంది? ఎక్కడ చెప్పండి ఇవాళ? అసలు ఇవాళ మీరు గమనించండి. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంత పెద్ద మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ అనేది చాలా కీలకం కాంగ్రెస్ పార్టీకి ఇవాళ. అధికార పార్టీ వల్ల. కరీంనగర్‌కి వచ్చిండా అంటే పక్కన చెప్పండి ఆయన. ఇవాళ చెప్పండి ఎన్ని అదొక మున్సిపాలిటీ అది. చిన్న మున్సిపాలిటీ. ఒక చిన్న మున్సిపాలిటీ చెప్పండి. ముఖ్యమంత్రి వచ్చి అక్కడికి పోయినాడని అర్థం చేసుకోవాలి ఇక్కడ. లోపాయకార ఒప్పందాలు ఏ విధంగా నడుతున్నాయో. అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ కేంద్రీకరించాలి. ఇక్కడ నిరసన కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడికి ఎందుకు రాలేదు? ప్రజలు అర్థం చేసి ప్రజలే మాట్లాడుకుంటారు ఈ విషయం. నేను మాట్లాడింది కాదు. ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఇవాళ. మంత్రులు కూడా పెద్ద ప్రచారం చేసింది ఏం లేదు. లాస్ట్ 2 రోజులకు ఏదో అలా చెప్పన్నా ఇదంతా కూడా ఒక అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్ నడుతుంది. ఈ అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్ బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఒక గాని పక్క మహేందర్ రెడ్డి గారు వాస్తవంగా అధికారంలో ఒక పార్టీ ఉంటే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకలు ఉండాలి కదా ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ప్రజలు ఇబ్బందికి గురయ్యే ప్రమాదం ఉంటది కదా! అందుకే ఈ విషయం ప్రజలు ఆలోచించుకోవాలి. పబ్లిక్ ఆలోచించాలి. ఇవాళ చూడు నేను గెలవాలి వాస్తవంగా ఏందంటే. పబ్లిక్ ఇవాళ లీడర్లు చెప్పే మాయమాటలకు, ప్రలోభాలకు గురయ్యి వల్ల ఓటును చేంజ్ చేసుకున్నారు ఇవాళ. దానివల్ల భయపడే పరిస్థితి వస్తది. ఎందుకంటే పబ్లిక్ కూడా మారాలి. ఎందుకంటే ఇవాళ ఎవరు మనకు అవసరము ఇవాళ ఈ పాత తరం నాయకులందరూ కూడా ఇవాళంతా లోపాయక రూపం తీసుకున్నారు కాబట్టి ఇవాళ కొత్త తరం నాయకులు కావాలని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించాలి ఇవాళ. ఒక కొత్త వ్యక్తులను ఎన్నుకోవాలి ఈసారి అని చెప్పేసి ఒక ఆలోచన రావాలి. ప్రజలకు కూడా రావాలి ఆలోచన ఇవాళ. ఎందుకంటే ఈ పాత వ్యక్తులు అనేక సంవత్సరాలుగా వీళ్ళే ఇక్కడ ఉండి అన్ని రకాలుగా వాళ్ళే ఇంటర్నల్ పాలిటిక్స్ చేసుకుంటా, ఇంటర్నల్‌గా అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్ చేసుకుంటా ఇవాళ చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి ఇవాళ. ఎందుకు మరి పాతోళ్ళు కొత్తోళ్ళకి అవకాశం ఇద్దని చెప్పి ఆలోచన రావాలి. ఆ ఆలోచన వచ్చేప్పుడే రేపు పబ్లిక్ సమస్యలు పరిష్కారం కావడానికి ఒక మార్గం కనబడుతది. లేకపోతే యథా రాజా తథా ప్రజ. అంటే ఎలక్షన్ రాగానే డబ్బులకు ప్రలోభకు గురై ఓటర్లు గిట్లా మళ్ళా గతే తప్పు పని చేసిరనుకో ఇట్లా ఉంటాయి వ్యవస్థ. అంటే భవిష్యత్తులో కరీంనగర్‌లో జనసేన పూర్తి స్థాయిలో బలోపేతం అవుతుందన్న ఒక నమ్మకం మీకుందా? 100% ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆంధ్ర పార్టీ అని చెప్పేసి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టిందండి? తెలంగాణలో పుట్టిందా? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎక్కడ పుట్టిందండి? జనసంఘ్ ఎక్కడ పుట్టిందండి? తెలంగాణలో పుట్టిందా? అరే ఒక పార్టీ ఎక్కడనో పుడతది. పుట్టినంత మాత్రాన దాన్ని ఆ ప్రాంతానికి పరిమితం చేయొద్దు. ఇవాళ జనసేన పార్టీ హైదరాబాద్‌లో ఉన్నది. జనసేన పార్టీ హైదరాబాద్‌లో ఉంది, ఆంధ్రాలో ఉంది. తెలంగాణ కూడా వస్తా ఉన్నది ఇవాళ. నాతోని ఇవాళ కన్వర్ కూడా వచ్చింది ఇవాళ. అవునా కాదా? రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన జనసేన పార్టీ పోతది. పోతే కొంత అంటే మొన్న మీ కార్పొరేటర్ ఎన్నికల్లో కొంత అంటే బలహీనత, కొంత మీ ఓటమికి కొంత కారణము అంటే మీ సింబల్ కొంత కొత్తగా గావచ్చు, ప్రజలకు చెప్పుకోపోవడానికి కొంత అంటే జనసేన పార్టీ కొత్త పార్టీ గావచ్చు, అంటే కొంత ఇబ్బందిగా గురైన మాట వాస్తవం గదా? నా బలహీనత డబ్బు లేకపోవడమే. డబ్బు లేకపోవడంతోనే ఓడిపోయాను నేను. ఆ సింబల్‌ని తర్వాత విషయం. ఎందుకంటే ఇవాళ నా మీద గెలిచిన వ్యక్తులు ఏవైతే కోటి పైన 2,00,00,000 దాకా ఖర్చు పెట్టడం జరిగింది. అంత ఖర్చు పెట్టి గెలిచారు. కాబట్టి నా బలహీనత డబ్బు లేకపోవడమే నా బలహీనత. నేను లేవు కాబట్టి ఓడిపోయాను నేను. నా దగ్గర డబ్బులు విపరీతంగా ఉంటే నేను కూడా గెలుస్తా. కానీ ఏందంటే డబ్బులు లేవని చెప్పేసి ప్రజలకు కూడా తెలుసు. నన్ను ఎవరు అడగలే డబ్బులు నాకు. స్వచ్ఛందంగా ఓటేసేది వాళ్ళు. కానీ అక్కడ మాత్రం ఆశపడి ఓటేసేది. అంటే ఆయనకు ఎందుకంటే ఆయనకున్న మైనస్ ఏందంటే అహంకారం. ఈ అహంకారం ఏదైతే ఉందో భవిష్యత్తులో చాలా ప్రమాదకరం అహంకారం. అహంకారంతోని ఎప్పుడు పరిపాలించొద్దు కూడా. మంచి మనసుతోని పబ్లిక్ ఇవ్వాలి. నేనేం చెప్పినంటే వాళ్ళలా ఒకటే విషయం నా డిజైన్ ఒకటే చెప్పినా నేను. ఒక కార్పొరేట్ ఇంటి దగ్గరికి గేటు కొట్టడం కాదు. ఆ కార్పొరేట్ మీ ఇంటికొచ్చి గేటు కొట్టే పరిస్థితి తీసుకొస్తా అని చెప్పాను నేను. ఇవాళ నేనున్నా. మీరు ఒక ఫోన్ చేస్తే నేను మీ ఇంటికొచ్చి పలకరిస్తాను. మీ ఇంటికొచ్చి సమస్య పరిష్కరిస్తా అని చెప్పాను నేను. ఇవాళ గతంలో పనిచేసిన కార్పొరేటర్లు ఇంటికి పోయి పనిచేసిన పరిస్థితి ఇవాళ. అక్కడికి పోయి గేటు కొడితే వాళ్ళు మెల్లగా బయటకొచ్చాక ఎండలో నిలబడాలి. ఎందుకంటే ఓటర్లు ఇవాళ ఒక 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఒక్కసారి నీతి నిజాయితీతో ఉంటే ఇవాళ 5 సంవత్సరాలు మీ ఇంటికి కార్పొరేటర్ వస్తాడు కదా! ఈ చిన్న లాజిక్ కొంతమంది మర్చిపోయారు ఇవాళ. ఇది ఆయనకు ఏవైతే పడ్డాయో 1180 ఓట్లు పడ్డాయి కదా! ఆ ఓటర్లు మర్చిపోయారు. ఆ ఓటర్లు ఇప్పటికైనా వాళ్ళకి చెప్తున్నా నేను.
ఇవాళ మీరు ఆయనకి ఎందుకైతే ఓటేసారో రేపు మీ పరిస్థితి చూసుకొని ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం. ఇవాళ నువ్వు నాకు కుక్కడికి ఓటేసావా, నువ్వు డబ్బులు నీకు ఇవ్వాలని ఆలోచన నాకు వస్తుంది పనిచేసేటప్పుడు, డెఫినెట్‌గా వస్తది. అంతే కదా! 100% వస్తుంది. అందుకే ఆ ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇవాళ ఒక డబ్బు ఇయ్యని వ్యక్తికి అయితే గల్లవడిచి అడిగే హక్కు ఉంటుంది ఇవాళ. అవునవును. కానీ అతను గల్లవడికి అడిగే హక్కు ఉంటుందా? ఉండదు. ఎట్లా? ఆశపడ్డావు, ఇచ్చిండు, మంది ఇచ్చిండు, చీర ఇచ్చిండు, బియ్య బస్తాలు ఇచ్చిండు, డబ్బు ఓ ఇచ్చిండు. తాత్కాలిక ఎందుకు అడుగుతావు నువ్వు? ఇక ఇన్ని రకాలకి ఇచ్చాక నువ్వు ఎందుకు అడుగుతావు? క్వశ్చన్ ఎందుకు చెప్తావు నువ్వు? కాబట్టి నువ్వు ఎప్పటికీ లోపడే పని చేయాలి ఇక్కడ. అడిగే హక్కే లేదు నీకు. ఆడ పోయి ఒక సమస్య అడిగే హక్కే నీకు లేదు, కోల్పోయినావు నువ్వు ఆడ. అందుకే ఓటర్ కూడా ఆలోచించాలి అని చెప్తాను నేను. మహేందర్ రెడ్డి గారు, చివరగా చెప్పండి, మా ఏవిఎం తెలుగు ఛానల్ ద్వారా కరీంనగర్ పట్టణ ప్రజలకు, మీ డివిజన్ ప్రజలకు, ముఖ్యంగా జిల్లా ప్రజలకు మీరు మీ మనసులో మాటను ఒకసారి పూర్తి స్థాయిలో చెప్పండి. భవిష్యత్తులో జనసేనను ఏ విధంగా బలోపేతం చేసే అవకాశం ఉంది? కరీంనగర్ కార్పొరేషన్లో ముఖ్యంగా గతంలో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేటువంటి అవినీతి అక్రమాలపై మీరు ఎలాంటి పోరాటం చేయబోతా ఉన్నారు? ముఖ్యంగా మీరు కరీంనగర్ ప్రజలకు మీరు ఎలాంటి పిలుపును ఇవ్వబోతా ఉన్నారు? చెప్పండి ఒకసారి పూర్తి స్థాయిలో. ఒక్కటండి, కరీంనగర్ ప్రజలందరూ కూడా నేను పేరు పేరు అందరికీ విన్నవించుకుంటున్నాను, మీకు అందరికి పాదనలు చేస్తున్నాను. ఇవాళ నీతి నిజాయితీన వచ్చే నాయకులను మాత్రమే మీరు ఆదరించండి. అవినీతి అక్రమాలతో సంపాదించే సొమ్ము ఏదైతే ఉందో వాటిని తిరస్కరించండి. ఇవాళ వాళ్ళు డబ్బును కేంద్రంగా చేసుకొని మిమ్మల్ని ప్రలోభకు గురి చేసి మళ్ళీ ఓట్లకు వచ్చి మళ్ళీ గెలిచే పరిస్థితి తీసుకొస్తారు. కానీ ఇక్కడ నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని గెలిపియండి అని చెప్పేసి కోరుతా ఉన్నాను. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ ఏదైతే ఉందో మీ అందరికీ తలుపు పడుతుంది. మీరందరూ కూడా జనసేన పార్టీని ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కానీ ప్రశ్నించే వ్యక్తులను ఏదైతే ఉందో కనీసం మీరు ఆదరించాలని చెప్పేసి, అభిమానించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈరోజు మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమంలో బేతి మహేందర్ రెడ్డి గారితో మనం ఏవిఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడినటువంటి మాటలు మనం ఒక్కసారి విశ్లేషిస్తే, వారు గత 3 దశాబ్దాల కాలం నుంచి కూడా అనేక ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే ఏబీవీపీ, బీజేపీ పార్టీలో అనేక పదవులలో వారు క్రియాశీలకంగా బీజేపీ పార్టీ, ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ పార్టీ బలోపేతానికి వారు చాలా కష్టపడ్డారు, శ్రమించారని వారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ పట్టణ అధ్యక్షులుగా వారు కూడా చేయడం జరిగింది. ఆ దశలో కూడా బీజేపీ పార్టీని కరీంనగర్లో ఆ పార్టీ బలోపేతం కోసం వారు తీవ్రంగా వారు కష్టపడ్డారని వారు చెప్పడం జరుగుతూ ఉంది. వారు ఎప్పటికి కూడా అంటే ఈ మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వారు ఆ బీజేపీ టికెట్ కోసం చాలా తీవ్ర స్థాయిలో చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది. కొందరు కావాలని కూడా టికెట్ రాకుండా చేయడం జరిగిందని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా అంటే ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి ముఖ్యంగా నరేంద్ర మోడీకి అంటే ముఖ్యంగా ఈ హిందుత్వ భావాలను ఉన్నటువంటి జనసేన పార్టీని వారు నమ్ముకొని జనసేన పార్టీ నుంచి కూడా వారు కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా వారు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంటే ఓటర్లకు డబ్బు పంపిణీ చేయకుండా కూడా స్వచ్ఛందంగా నిజాయితీగా వారికి 867 ఓట్లు ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా ఒక 200 ఓట్లతోనే వారు సమీప అభ్యర్థి చేతిలో ఓటమి చెందడం జరిగింది. వారు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భవిష్యత్తులో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో జరిగేటువంటి అవినీతిపై పోరాటం చేస్తాం. కరీంనగర్ పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాం. ఒక ప్రశ్నించే గొంతుకగా కరీంనగర్ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని వారు చెప్పడం జరుగుతూ ఉంది. రానున్న రోజులలో కూడా జనసేన పార్టీని కరీంనగర్లో అభివృద్ధి చేస్తాం, బలోపేతం చేస్తామని కూడా వారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చదువుకున్న యువత, మహిళలు కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి రావాలని వారు పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో హిందుత్వ ఎజెండాతోటి కూడా ముఖ్యంగా ఈ జనసేన పార్టీని ఇక్కడ మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని వారు చెప్పడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా కొంత అగ్రనాయకుల చేతిలో ఆ కార్యకర్తలు బలైపోతూ ఉన్నారు. కష్టపడ్డ కార్యకర్తకు ప్రతి పార్టీలో విలువ, న్యాయం జరగడం లేదని వారు పదే చెప్పడం జరుగుతుంది. కష్టపడేటువంటి కార్యకర్తలు జనసేన వైపు రండి, మీకు తగిన స్థానంలో మీకు సరైన న్యాయం జరుగుతుంది. జనసేన పార్టీ ఇది పేదల పార్టీ, కష్టపడ్డ కార్యకర్తకు తగిన విలువ ఇస్తుంది భవిష్యత్తులో అని వారు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా కొందరు కావాలని నా రాజకీయ ఎదుగుదలను అనగదొక్కుతా ఉన్నారు, నన్ను టార్గెట్ చేసి కనీసం కార్పొరేటర్ను కాకుండా చేసిన మాట వాస్తవే అని వారు పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా కొంతమంది వారు అభద్ర భావాలలోకి పోయి మేము ఎక్కడ పోటీ అవుతామో వారికి భవిష్యత్తులో అని వాళ్ళ మనసులో ఈ మాట పెట్టుకొని మమ్మల్ని రాజకీయంగా అనగదొక్కిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇవి కరీంనగర్ ప్రజలందరికీ కూడా తెలుసు అని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా బలోపేతం అంటే జనసేన పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామని, రానున్న రోజుల్లో జనసేన పార్టీని కరీంనగర్లో పూర్తి స్థాయిలో బలోపేతం చేసి పూర్తి స్థాయిలో క్యాడర్ను తయారు చేసుకొని కూడా ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. చూద్దాం మరి రానున్న రోజులలో జనసేన పార్టీని మరి ఏ విధంగా బలోపేతం చేయడం జరుగుతుంది, వారు కూడా అంటే కరీంనగర్లో జరిగేటువంటి ప్రజా సమస్యలపై ఏ విధంగా పోరాటం చేయడం జరుగుతుంది.